ఇంట్లో ఎవరు లేరా? ఏం కావాలమ్మా? నా గది క్లీన్ చేయాలి, నా బట్టలు వాషింగ్ కి వెయ్యాలి. వాషింగ్ మిషన్ ఉందా? లేదమ్మా, రిపేర్ అయింది. మరి బట్టలు ఎలా వాష్ చేసుకుంటారు? ప్రియ ఉతుకుతుంది. మరి తనెక్కడా? సవారీకి వెళ్ళింది. మరి నా బట్టలు ఎవరు ఉతుకుతారు? మీరా? నేనా? అవును, ఇంట్లో ఉండేది మీరే కదా. నాకు కాఫీ కావాలి, నా గది క్లీన్ చేయాలి, ఇవన్నీ ఎవరు చేస్తారు? నా పరిస్థితి బావుంటే నేనే చేసేదాన్ని. కానీ భగవంతుడు నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. అబ్బా ఆపండి, మాట్లాడితే మీ పేదరికం సోదంతా చెప్తారు. ఈ రోగాలు జబ్బులు మీ పేదవాళ్ళకి స్పెషల్ డిగ్రీలు అనుకుంటా. ఓ అసలు ఈ ఇంటిని ఈ మనుషుల్ని చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మేమంటే అసహ్యం అయినప్పుడు మరి పేదింటి పిల్లాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి పెద్ద కొడుకు 4 రూపాయలు సంపాదించి ఇంటిని ఆదుకుంటాడు అనుకుంటే కనీసం మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు కదా. అప్పుడు అసహ్యం అనిపించలేదా? ఎంత మాట అన్నా, కూర్చుంటే లేవలేవు. అలాంటిది నువ్వు నన్ను పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నిన్ను కళ్యాణి, కళ్యాణి, ఎంత అహంకారం నీకు! అత్తయ్య అనే గౌరవం కూడా లేకుండా లేవలేని మనిషిని తోసేస్తావా? నిన్ను నాన్న రే రవి, ఏంటి నాన్న నా భార్య మీదకి చేయెత్తారు? కొడతారా? కొట్టడం కాదు, నరికి పోగులు పెడతాను. అంత తప్పు తనేం చేసింది? ఏం చేసిందో నీ పెళ్ళని అడగరా దద్దమ్మ. మీ అమ్మని నెట్టేసిందిరా. కదలలేని మనిషిని అలా తోసేస్తుందా? తనకేదైనా అయితే? నేనేం కావాలని తోసేలేదు, యాక్సిడెంటల్ గా జరిగింది. కావాలని చేయలేదంటుంది కదా. అయినా ఓడల మీద చేయి చేసుకోవాలని చూడడం ఏంటి నాన్న? వయసు రాగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి. రేయ్, ఏమండి? ఏమన్నావురా? నాకు బుద్ధి లేదా? నిజమే, ఎలా ఉంటుంది? ఎందుకుంటుంది? నీలాంటి పనికి మాలిన సన్నాసిని కన్నందుకు నాకు బుద్ధి ఎలా ఉంటుందిరా? బాధ్యతల్ని వదిలేసి భార్యతో సహా వచ్చి కొంపలో కూర్చున్నావు. నిన్ను ఏమీ చేయకుండా వదిలేసిన నాకు బుద్ధి ఎలా ఉంటుంది? ఇప్పుడు బుద్ధొచ్చిందిరా. కన్న తల్లి మీద నీ భార్య అలా ప్రవర్తిస్తుంటే ఒక్క మాట కూడా తనేమీ అనకుండా వెనకేసుకొస్తున్న నిన్ను చూసి ఇప్పుడు బుద్ధొచ్చిందిరా. వెళ్ళండ్రా. మీ ఇద్దరు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చావు. ఇంకా ఇక్కడే ఉండి
నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోను. వెళ్ళండి. మీరెలా వెళ్తారు చెప్తాను. ఏమండి రే, ఏంట్రా ఇది? పదరా. ఏమండి పద, పదండి. ఆగండి. ఏమండి ఏమండి నడవరా, నడు. అన్నయ్య పద. అన్నయ్య ఆగు. అయ్యో అన్నయ్య నాన్న. వదలన్నయ్య, నీకే చెప్పేది. నువ్వు ఊరుకో బుజ్జమ్మ. వదలన్నయ్య, ఏయ్, రా. నా మాట విను. వదలు, వదిలే. బుజ్జమ్మ, వీడిక్కడ ఉండడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏంటిది? ఏంటి ఆవేశం? ఆవేశం కాకపోతే ఏంటమ్మా? చూడమ్మా వీడు చేసిన పని. ఆ రోజు నీతో ఏమన్నాడు? నేను చదివి ఉద్యోగం చేసి ఈ ఇంటిని చూసుకుంటాను, చెల్లెలు పెళ్లి చేస్తాను అన్నవాడు ఇదిగో ఈ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చాడు. పోనీ అంతటితో ఆగాడా అంటే ఇంట్లో అందరితోనూ చాకరీ చేయించుకుంటున్నాడు. అది చాలదు అన్నట్టుగా మీ వదిలిని కిందకి నెట్టేసిందమ్మా ఈ రాక్షసి. ఏంట్రవి ఇది? నీ కళ్ళ ముందే నన్ను పట్టుకుని రాక్షసి అని తిట్టిపోస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటావేంటి? ఇది నాకెంత ఇన్సల్టింగ్ గా ఉందో తెలుసా? నాన్న, నోరుంది కదా అని కోడలన్న మర్యాద కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాక్కండి, బాగుండదు. ఇంకెంతటితో ఆపుతావా? ఏంటి ఆయనకే బుద్ధి చెప్పే అంత గొప్పవాడి అయిపోయావా? నువ్వు ఎంత ఎదిగావనేది ప్రియ చెప్పిందిలే. అది చెప్పకపోతే నువ్వెందుకు ఇక్కడికి వస్తావు? నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ మాటలు విని ఎంత ఆనందించానో తెలుసా? నాకో కుటుంబం ఉంది, నా కుటుంబానికి నేను అండగా ఉండాలి, ఇంటి బాధ్యతలు చూసుకోవాలని మాట్లాడుతుంటే ఎంతో మంచివాడివనుకున్నాను. నువ్వు నా మేనలుడివి అని తెలిసాక పొంగిపోయాను. హ, మా అన్నయ్య కష్టం ఫలించింది, ఏ రోజుకైనా బాధ్యతలు తీసుకుంటావు అనుకుంటే నువ్వే ఒక భారంగా మారిపోతావని నేను అనుకోలేదురా. అందరూ క్లాస్ పీకడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు క్లాస్ తీసుకోవడానికి వచ్చావా అత్తయ్య? పెళ్లి చేసుకోవడం తప్ప? ఏ మీరందరూ పెళ్లి చేసుకోలేదా? హ్మ్, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రవి. మేము పెళ్లి చేసుకున్నా గాని ఏ రోజు బాధ్యతల్ని మర్చిపోలేదు. కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలే కాదురా, అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, ఇలా అన్ని బంధాలు కలిస్తేనే ఒక కుటుంబం. ఆ కుటుంబ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. నీ చెల్లెలు అలాగే బాధ్యత తీసుకుంది కాబట్టే ఈరోజు నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం సంపాదించావు, పెళ్లి చేసుకున్నావు. హ్మ్, నీ మొహానికి చదువు లేకపోతే, ఉద్యోగం లేకపోతే ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునేదనుకుంటున్నావా? రవి, ఎన్ని మాటలు పడుతూ మనం ఎక్కడెందుకు ఉండాలి? పద వెళ్దాం. ఆ పని చేయండి. మీ ఇద్దరికి ఇంట్లో ఉండే అర్హత లేదని బయటికి వెళ్ళమంటున్నాను. వెళ్ళండి. వెళ్తాను. నేను మీకు అవసరం లేదనుకుంటే నాకు మీ అవసరం లేదు. నేను మీకేం కాను, మీరు నాకేం కారు. పదమాధవ్ వెళ్దాం. రేయ్ ఆగు, నువ్వీ కుటుంబానికి ఏం కాదు కదా? అయితే నీ సర్టిఫికెట్స్ మీదున్న సన్ ఆఫ్ రామారావు అనే పేరుని చెరిపేసుకుని వెళ్ళరా. నీ డిగ్రీ ప్రియ కష్టార్జితం. తన కష్టార్జితమైన సర్టిఫికెట్స్ అక్కడ పెట్టి వెళ్ళు. అదేలా కుదురుతుంది? కుదరదు కదా? అలాగే కన్న తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని కూడా వదిలేసుకుని పోవాలంటే కుదరదు. చెట్టు ఎంత ఎత్తుకెదిగినా కిందుండే వేర్లని వదిలేసి బతకలేదు. అలాగే మనిషి కుటుంబ బంధాన్ని వదిలేసి బతకలేడు. ఇప్పుడు చెప్తున్నాను, ప్రియ కష్టార్జితం మీద ఎదిగిన నువ్వు ఇక మీదట వాళ్ళకి ఆసరాగా ఉండాలి, అండగా నిలబడాలి. నీకొచ్చే జీతం మీ అమ్మా నాన్నల చేతికివ్వాలి. వాళ్లే మిమ్మల్ని చూసుకుంటారు. అర్థమైందా?
చూడమ్మా, నువ్వు పెద్దింట్లో పుట్టి పెరుగుండొచ్చు, కానీ నువ్వొచ్చింది ఒక మధ్యతరగతి ఇంటికి. ఇక్కడ కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు ఉంటాయి. బంధాలకి, బంధుత్వాలకి విలువివ్వాలి. అవి వదిలేసి నీ ఇంట్లో ఉన్నట్టుంటాను అంటే కుదరదు. ముందు అవి నేర్చుకో. అత్తగారంటే అమ్మతో సమానం. అలాంటి అత్తగారిని, అది అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని వదిలేసి ఎలా వెళ్తావు? అది ఎంత తప్పో తెలుసుకో. ముందు మీ అత్తయ్యకి క్షమాపణ చెప్పు. నేనేం కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది. కావాలని చేసినా పొరపాటున చేసినా కూడా తప్పు తప్పే. దానికి మీరిద్దరూ క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పండి. సారీ అత్తయ్య. నేను కూడా సారీ చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి జరగవు. క్షమించండి. రామాధవి, వెళ్దాం. ఏంటి బుజ్జమ్మ, వీళ్ళింకా భరించాలా? తప్పదన్నయ్య. ఇప్పుడు మనం తొందరపడితే పోయేది మన పరువే. కొంచెం ఓపిక పట్టు. కానీ ఎలా? అన్నయ్య, నేనన్ని సర్దుబాటు చేస్తాను కదా, దయచేసి తొందరపడకండి. పద. కావేరి నీ పేరు చెప్పింది. వాళ్ళు రేపే అనుమానంతో వచ్చి నిన్ను ప్రశ్నిస్తే ఖచ్చితంగా దొరికిపోతావు. కానీ నువ్వు గనక దొరికావంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. చేతికి గాయం అయిందని చేతిని నరికేసుకుంటావా? ఆ గాయం తగ్గేంత వరకు భరిస్తాం. రాణమ్మ చెప్పింది నిజమే. కావేరిని నిర్దోషిగా నిరూపించడం ఈజీ. అదే కార్తీక దొరికిపోతే తనను బయటకు తీసుకురావడం చాలా కష్టం. కన్నతల్లిలాగా నటించడానికి వచ్చిన నిజంగా కన్నతల్లేమో అన్నట్టుగా పిల్లల విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. నిజంగా రాణమ్మ ఆ పిల్లలకు కన్నతల్లి అయి ఉంటే కృష్ణ, కార్తీక, కావేరి ఇలా ఉండేవాళ్లు కాదు. ఒక పద్ధతిలో పెరుగుండేవాళ్లు. అయ్యో, లేమ్మా, నెమ్మదిగా, జాగ్రత్త. ఏం కాలేదుగా? దెబ్బలేం తగలేదు కదమ్మా? లేదండి, పర్వాలేదు. మీరు వెళ్ళండి. సార్, మీరు రాణమ్మను కలవాలి. అక్క పూజ చేస్తున్నారు, లోపలికొచ్చి కూర్చోండి. అమ్మా, నువ్వు ఆటో రాణమ్మ ఇంట్లో ఉంటావు కదా? అవునండి, నేనే. ఆ రోజు మీరు ఇంటికి కూడా వచ్చారు కదా? అవును. రానమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచిందండి. నేను ఆ ఇంట్లోనే ఉంటాను. దెబ్బలు తగిలినట్టున్నాయి, పదమ్మ హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో వద్దండి, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి. అవును, రానమ్మ ఊర్లో లేదండి. తనేదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళింది. ఎప్పుడొస్తుందో తెలీదు. రోజు ఫోన్ చేస్తూ ఉంటుంది. సరే, నేను బయలుదేరుతానండి, మీరు వెళ్ళండి.
ఏమైందమ్మా? చెయ్యి బాగా నొప్పి వస్తుందండి. నా మాట వినమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేస్తాను పద. మరి బండి బండికి ఏం కాదులే, మా వాళ్ళు తీసుకొస్తారు పద పద. కూర్చో, జాగ్రత్త అమ్మా, కూర్చో. పర్లేదండి, చాలా థ్యాంక్స్ అండి. బాలేదానివమ్మా, ఇంత నొప్పి పెట్టుకుని నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఎలా ఉంటావమ్మా? ఇంట్లో రానమ్మ కూడా లేదు కదా, నీకు ప్రాబ్లం అవుతుందేమో. ఒకసారి రానమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అయ్యో వద్దండి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలిందని మా రానమ్మకు చెప్తే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళింది, డిస్టర్బ్ చేయకూడదు. పెయిన్ కిల్లర్ వేసుకున్నాను కదా, ఇప్పుడంత నొప్పి లేదులేండి. సరే, నా ఫోన్ నంబర్ నీకు ఇచ్చాను కదా, ఏదైనా అర్జెంట్ అనిపిస్తే నాకు ఫోన్ చేయి, ఎవరైనా నర్సును పంపిస్తాను. పర్లేదు సార్, మీరు నా గురించి ఆలోచించకండి, నేను బానే ఉన్నాను. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీనా? భలేదానివమ్మా, ఒకవైపు చెయ్యేలా ఉంటే నాకు కాఫీ తీసుకొస్తావా? అవేమొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో. లేదండి, ఇంటికి ఎవరొచ్చినా కనీసం కాఫీ అన్నా ఇవ్వాలని మా రానమ్మ చెప్పేది. తను లేకపోయినా తన పద్ధతులు నేను పాటించాలి. ఒక్క నిమిషం ఉండండి. మీరు కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. అలాగే, సరే. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. పెంపకం అంటే ఇలా ఉండాలి. మనిషి లేకపోయినా తను నేర్పించిన పద్ధతుల కోసం కష్టపడుతోంది. రాణమ్మ, నిజంగా నువ్వు గ్రేట్. నీ చేతిలో పెరిగిన ఎవరికైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. నా పిల్లలకు కూడా అలాంటి భవిష్యత్తునిస్తావని నాకు నమ్మకం ఉంది. కాఫీ తీసుకోండి సార్. వద్దంటే వినలేదు కదా, సరేలే. అమ్మా, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సరేనమ్మా, నేను ఇక బయలుదేరుతాను. అలాగే సార్. ఆ పిల్లలు ఎవరమ్మా? మా రానమ్మ పిల్లలండి.
రాణమ్మ పిల్లలంటే మా రానమ్మ కన్నబిడ్డలండి. రాణమ్మా, నువ్వు వచ్చేసావా? ఎవరికైతే నువ్వు అమ్మలాగా నటించడానికి వచ్చావో వాళ్లే నీ సొంత బిడ్డలు. ఏం చెప్తున్నారండి? నువ్వు పూజించే ఆ కృష్ణయ్య మీద ఒట్టు. కృష్ణ, కార్తీక, కావేరి ముగ్గురు నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు, నీ బిడ్డలు. అంటే నా బిడ్డలకే నేను అమ్మలా నటిస్తున్నానా? అవును రాణమ్మా,